వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. విద్యార్థిని తండ్రితో వివాహేతర బంధం, డబ్బుల కోసం డిమాండ్, టీచర్ అరెస్ట్. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఓ పాఠశాలలో శ్రీదేవి రుదాగి అనే మహిళ టీచర్గా పనిచేస్తుంది. అదే ఏరియాలో భార్య, 3 ఆడపిల్లలతో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి సతీష్ తన 5 ఏళ్ల చిన్న కుమార్తెను స్కూల్లో వేయడానికి ఆ స్కూలుకు వెళ్లారు. ఈ సందర్భంగా రుదాగికి వ్యాపారి సతీష్కు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర బంధానికి దారితీసింది. ఆ బంధాన్ని ఆసరాగా చేసుకుని సతీష్ నుంచి రుదగి 4 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో అతడు ఆమెను దూరం పెట్టాడు. దాంతో రుదాగి గణేష్ కాలే సాగర్ సహాయంతో సతీష్పై ఒత్తిడి పెంచింది. 20 లక్షల రూపాయలు ఇవ్వకపోతే తనతో ప్రైవేటుగా గడిపిన వీడియోలు, ఫోటోలను అతని భార్యకు పంపుతానని బెదిరించింది. దాంతో సతీష్ తన కుటుంబాన్ని గుజరాత్కు మార్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం టీసీ తీసుకునేందుకు స్కూల్కు వెళ్ళాడు. అది అతడి పాలిట పీడకలగా మారింది. సతీష్ టీసీ కోసం రుదగి దగ్గరకు వెళ్ళేసరికి గణేష్ కాలే, సాగర్ కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా తన దగ్గరున్న వీడియోలు, ఫోటోలను రుదాగి సతీష్కు చూపించింది. 20 లక్షల రూపాయలు ఇస్తావా, లేదంటే వీడియోలను మీ ఇంట్లో వాళ్ళకు పంపాలని బ్లాక్మెయిల్ చేసింది. దాంతో భయపడిపోయిన సతీష్ 15 లక్షల రూపాయలు ఇస్తానని ఒప్పుకొని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో రుదగి నుంచి ఫోన్లు ఎక్కువయ్యాయి. వీడియోలో మీ భార్యకు పంపుతానంటూ నిత్యం బెదిరించసాగింది. దాంతో విసిగిపోయిన సతీష్ పోలీసులను ఆశ్రయించాడు. విషయం అంతా తెలుసుకున్న పోలీసులు రుదగిని, ఆమెకు సహకరించిన మరో 2 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.